చర్మకారులందరికీ స్వీయ ధృవీకరణ ఆధారంగానే పెన్షన్ మంజూరు చేసి వృత్తి కేంద్రాలను నిర్మించి ఇవ్వడంతో పాటు వృత్తి కిట్లను వెంటనే ఇవ్వాలని ఏపీ సివిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు సుమాల ఆంతోని డిమాండ్ చేశారు. బుధవారం మిమ్మనూరు పట్టణంలోని శివ సర్కిల్ ఎస్బీఐ ఏటీఎం పై ఉన్న కేబీపీఎస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీసీవీఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంతోని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని సచివాలయాల అధికారులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీ లేని తికమక సర్కులర్ ఆధారంగా నిరక్షరాస్యులైన ఉన్న నిరుపేద చర్మకారులను అనేక ఇబ్బందులకు గురి చేసినారన్నారు. సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ అంటూ సర్కులర్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చే వారు ఎవరు అనేది తేల్చకుండా పెన్షన్లు నమోదు చేయకుండా ఆపారన్నారు. షాపులుంటేనే పెన్షన్ అనే మరో మెలిక పెట్టారని జిల్లా కేంద్రంగా ఉన్న కర్నూలైనా రాష్ట్ర కేంద్రంగా ఉన్న విజయవాడ అయినా చర్మకారుల వృత్తి కేంద్రాలు చిన్నగిన గొడుగు పాత బ్యానర్ కింద చెట్టు గోడల పక్కన పెట్టుకొని కుట్టడమే తప్ప ప్రత్యేక వృత్తి కేంద్రాలు లేవని ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలన్నారు. కావున 20,000 విలువ చేసే చర్మకారుల వృత్తికి కిట్లను ఇస్తామని ఇచ్చిన సర్కులర్ను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టినదని నూతన ప్రభుత్వం కలుగజేసుకొని వెంటనే ఇవ్వాలన్నారు. స్వీయ ధృవీకరణ ద్వారానే పెన్షన్కు నమోదు చేసుకోవడంతో పాటు చర్మకారులు వృత్తి పెన్షన్ను 6,000కు పెంచి ఇవ్వాలన్నారు. అనేక సమస్యలతో కలిసి జీవిస్తున్న చర్మకారులకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీసీవీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుమాల రాజు, రామకోటి హనుమంతు, గర్జి అంజీ, జిల్లా సహా కార్యదర్శులు గుంటెప్ప, ఆదాము, నాగరాజు, రత్నం, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాశం, రంగస్వామి, మద్దిలేటి, దేవదాసు, శాంతరాజు, మోషన్న, తోటయ్య, మోహన్, దేవసహాయం, రాజు, ఏసన్న, మల్లెల బాబు, దేవరాజు, రాజేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సమస్యలపైన చర్చించడం జరిగింది. ఈ చర్చించినటువంటి అంశాలను నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచి ఆ రకంగా పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పి సంఘం నిర్ణయించింది. ఇప్పటికే అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘంగా ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నటువంటి పెన్షన్ ఉందో ఇప్పుడు ఆ సామాజిక పెన్షన్ను అందరితో పాటు 4,000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి ఉంది. అయితే మేము కోరుతున్నది ఏమంటే అనేక రకాల సామాజిక రుగ్మతలతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి చర్మకారులకు పెన్షన్ను 6,000కు పెంచాలి అని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత పోరాట సందర్భంగానే 2019లోనే ఎవరైతే చర్మకార వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృత్తిపరమైనటువంటి కిట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంలో కూడా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అమలు చేసేటువంటి పాపాన పోలేదు. మేము కోరుతున్నది ఏమంటే చర్మకారులందరికీ కూడా ఏదైతే అప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం 20,000 రూపాయలు విలువ చేసే కిట్ ఇస్తామని చెప్పారు. నాటికి నేటికి చూస్తే రేట్లు కూడా బాగా పెరిగి ఉన్నాయి. కాబట్టి 40,000 విలువ చేసేటువంటి కిట్టు ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జనరల్గా పెన్షన్ సందర్భంగా అధికారులు అడుగుతూ ఉన్నారు ఏమి అంటే ఈ చర్మకారులు మీరు ఎక్కడ, మీ షాప్ ఎక్కడుంది, మీరు ఎక్కడ ఏ షాప్లో కుడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మేము తెలియజేసేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా ఇది గ్రామీణ ప్రాంతాల్లో కాదు, ఏ పట్టణ ప్రాంతాన్ని చూసుకున్నది ఎమ్మిగనూరు మొదలుకొని ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు ఎందుకు విజయవాడలో కూడా మీరు చూడండి, ఎక్కడ చూసినా చర్మకారుల యొక్క వృత్తి కేంద్రాలు ఎట్టుంటాయి. చినిగిపోయిన గొడుగు వేసుకునో లేకపోతే పాత బ్యానర్ మీద కట్టుకునో ఓ చెట్టు చాటునో గోడ చాటునో ఉండి పనిచేసేటువంటి బతుకులు మావి. ఆ రకమైనటువంటి వృత్తి కేంద్రాలు లేకనే ప్రభుత్వాన్ని మేము అర్థిస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రభుత్వమే చర్మకారులందరికీ వృత్తి కేంద్రాలను నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చర్మకారులందరికీ కూడా వృత్తి కేంద్రాలు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చర్మకారులంతా కూడా ఈరోజు దళితులు, వాళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతాలు కానీ, వాళ్ళు తినేటువంటి తిండి కానీ, వీటన్నిటిని పరిశీలిస్తే ఉన్నటువంటి అలవాట్లు కానీ వీటన్నిటి రీత్యా ఎప్పుడు బతుకుతారు, ఎప్పుడు సస్తారు అనేటువంటిది కూడా తెలియదు. అందుకోసం మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రత్యేకమైనటువంటి బీమా సౌకర్యాన్ని చర్మకారులందరికీ కల్పించాలి. అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు ఇప్పటికే ఉంటా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
ఆత్మగౌరవంగా బతకడం కోసం 2 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేటువంటి ఈ డిమాండ్లతోటి నూతన ప్రభుత్వాన్ని కలుస్తాం. ఆ రకంగా కలిసి ఆ సావధానంగానే మా సమస్యలను వాళ్ళకి వివరిస్తాం. ఆ తర్వాత సమస్యలను పరిష్కరిస్తే సరాసరి, పరిష్కరించలేదా ఉద్యమం తప్పనిసరి అని చెప్పే సందర్భంగా ఈ రకంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. జిల్లా ఎమ్మెల్యే కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. చర్మకార్మికుల జిల్లా సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వము పోయిన ప్రభుత్వం కూడా పింఛన్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకారం కొంతమంది అప్పట్లో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమడుతుందంటే గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకురాపండి, సర్టిఫికేట్ తీసుకురాపండి అని అడుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఇచ్చే మానవుడు ఎవరో తెలియదు. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారో ఎవరు లేదో మాకు తెలియదు. మీరు చూపెట్టండి బాబు, మేము వాళ్ళని అడుకుంటామంటే కూడా సర్టిఫికేట్ ఎవరు ఇవ్వడం లేదు. మీకు ఏమంటే సంఘం శాఖ ఆఫీస్ పోయినట్టు సంఘం శాఖ ఆఫీస్ పోతుంటే కూడా లేదా బాబు మీ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మీకు పెన్షన్ వచ్చేది, మీకు ఈ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వడం లేదు అని వాళ్ళు చూసి అక్కడ సంఘం శాఖ ఆఫీసులో అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏమో మాకు ఖచ్చితంగా అక్కడ పైనుంచి మాకు ఆర్డర్ తీసుకురావాలి, ఆర్డర్ కాపీ తీసుకురావాలి వాళ్ళు అంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మా చర్మ కార్మికులకి పెన్షన్ శాంక్షన్ చేయాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎక్కడైనా కూర్చోవాలంటే పోలీసులతో కూడా ఇబ్బంది అయిపోయింది అన్నమాట. పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం మనం దయ చూపి చర్మ కార్మికులను ఆదుకోవాలని మనం చేస్తున్నాం. నా పేరు సుమాల్ అబ్దుల్, కేవీపీఎస్ చర్మ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.